నిన్న హైదరాబాద్లో ఒక్క వానకే ట్రాఫిక్ జామ్ ఎట్లయిందో చూసిరా. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 4-5 గంటలు, ఒక్కొక్క దగ్గర అయితే 5-6 గంటలు పట్టిందంట. ఎందుకు ఈ పరిస్థితి? హైదరాబాద్లో ఈ మోరీలు క్లీన్ చేసే పని హైడ్రా చూసుకుంటుందా, జిహెచ్ఎంసీ చూసుకుంటుందా, క్లారిటీ కావాలి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముంగట ఈ డ్రైనేజీలు, ఈ సిల్ట్ మొత్తం ఎవరు తీస్తారు, ఎవరు క్లియర్ చేయాలి? హైడ్రా తీస్తుందా, జిహెచ్ఎంసీ తీస్తుందా? లేకపోతే మీ పని ఇది మీ పని అని చెప్పేసి ఎవరికి వాళ్ళు గమనున్నారా? వర్షం పడితే రోడ్ల మీద నీళ్ళు ఎందుకు ఆగాలి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల డ్రైనేజీలు క్లీన్గా ఉండి ఆ మట్టి అంతా తీసి పూడికలన్నీ తీసి ఉంచితే పడ్డ నీళ్ళు పడ్డట్లు డ్రైనేజీలకు వెళ్తుంది కదా. సంవత్సరం అంతా టైంపాస్ చేసి కరెక్ట్ వర్షాలు పడే ముంగట మేము ఏదో వర్క్ చేస్తున్నామని చెప్పేసి 4 వీడియోలు రిలీజ్ చేసి నిన్న పడ్డది ఒకటే ఒక వాన. వర్షాకాలం స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఒక వాన. ఆ వానకే హైదరాబాద్లో ఒకరొకరు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కార్లు కొని రోడ్ల మీదకి వస్తే ఆ కార్లన్నీ మునిగిపోతే గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టి అన్ని రోడ్ పర్మిషన్లు, అన్ని రకాల ట్యాక్సీలు కట్టి వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి జిఎస్టీ కట్టి అన్నీ వేసుకున్న తర్వాత మన కారు రోడ్ల మీద మునిగిపోతే ఈ గవర్నమెంట్ ఎందుకున్నట్టు, ఏం రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు? మీరు ఈ భద్రతనే కల్పించకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలిచి మీరు ఏం చేస్తారు? మీరు డబ్బులు సంపాదించుకోవడానిక? కార్పొరేటర్ అనేటోడు ఎలక్షన్లో నిలబడి ఆ ఏరియాలో పెత్తనం జలాయించడానికి, సెటిల్మెంట్లు చేయడానికి, బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి మాత్రమేనా? ఈ రాజకీయాలకు వచ్చేది అందుకోసమేనా చెప్పండి? హైదరాబాద్ అభివృద్ధి మొన్న ఆంధ్రలో మనమే మీ అమరావతిలో నీళ్లు రాకుండా చూసుకోండి అని చెప్పేసి మనమే అన్నాము. ఇప్పుడు వాళ్ళు రివర్స్ కౌంటర్ వేస్తే పరిస్థితి ఏది చెప్పండి? సెక్రటేరియట్ ముంగట నీళ్లు ఉన్నాయి, అసెంబ్లీ ముంగట నీళ్లు ఉన్నాయి, హైటెక్ సిటీ మొత్తం ఆ ఏరియా మొత్తం నీళ్ళే ఉన్నాయి, కార్లు అయితే మొత్తం మునిగిపోయినాయి. ఇదా కరెక్ట్ 1-2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నావు. పబ్లిక్ ఏం జవాబుదారితనం చేస్తారు చెప్పండి? క్వశ్చన్ చేస్తేనేమో 2.5 ఏళ్ళకి అన్ని కంప్లీట్ చేయాలన్నా అని అడుగుతున్నారు. మీకు 10 ఏళ్ళు ఇవ్వాలన్నా చెప్పండి. బియ్యం మెతుకు ఉడికిందా లేదని చూడడానికి ఒక్క మెతుకు చాలు. అట్లాంటిది మీకు 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 3 వానకాలంలో అయిపోయినాయి. మిగతావి ఎలాగో చేయ చేత కాలేదు. కనీసం హైదరాబాద్లో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముంగటన్నా కొన్ని చేసినట్టన్నా యాక్టింగ్ అన్నా చేయాలి కదా.